గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో నిరుపేదకు రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ మొర్రాయిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, గ్రామ శాఖ నాయకులు కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు పత్రాలను పంపిణీ చేశారు. ఇక్కడికి వచ్చిన ఏఎంసీ డైరెక్టర్లకు, ఇక్కడ ఉన్న ప్రజలకు, మహిళా సోదరులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 10 ఏళ్ల ఎవరికి కాలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాకనే మన రేషన్ కార్డులు మన పిల్లలకు ఇస్తుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తించుకోండి. ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవడం లేదు. అన్నలు గొప్పలకి రాకుండా గ్రామస్తులకు చెప్పేది అంటే అన్ని ఆలోచనలు పెట్టుకోండి, కానీ ఇలాంటి అలాంటివి అని అనుకోకుండా. కాబట్టి ఈ రోజు రేషన్ కార్డులు మన పిల్లలకు 10 ఏళ్ళకోలే రాలేవు. ఆ రోజు రెడ్డి ఇచ్చిన ప్రభుత్వం బట్టి మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చినాకనే రేషన్ కార్డులు ఇస్తుంది మన పిల్లలకు. అలాంటి ఈ ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఎంత ఇబ్బంది పడుకుంటా, అక్కడ ఎంత కష్టపడుకుంటా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన బలహీన వర్గాల కుటుంబాలను గుర్తించుకొని ఎంతో ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని ముందుకు మహిళలు తీసుకెళ్తుంది. ఎన్ని రకరకాల పెట్టి మన ఐక్యత సెంటర్లు కానీ మహిళలకి ఉంటుంది.